తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 13వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు పుష్యమాస బహుళపక్ష దశమి తిథి మధ్యాహ్నం 3:17 వరకు, తదుపరి ఏకాదశి తిథి. విశాఖ నక్షత్రం రాత్రి 12:06 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. శూలయోగం రాత్రి 7:05 వరకు, తదుపరి గండయోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 3:17 వరకు, తదుపరి భవకరణం రాత్రి 4:36 వరకు ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సాయంత్రం 5:21 వరకు, తదుపరి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 4:36 నుండి ఎల్లుండి ఉదయం 6:24 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:12 నుండి సాయంత్రం 4 గంటల వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయం రాత్రి 2:58 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:28 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:48 వరకు. మరలా రాత్రి 11:08 నుండి 11:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 9:37 నుండి 11:01 వరకు. రేపు భోగి. 4 రోజుల సంక్రాంతి సంబరాలు రేపటి నుండి మొదలవుతాయి. రేపటితో ధనుర్మాసం ముగుస్తుంది. భక్తులు రేపు ఇంట్లోని పాత వస్తువులను, ఉపయోగించని వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేస్తారు. బౌద్ధ మతంలో బుద్ధుడు భోగి రోజు నిర్యాణం చెందాడు అని నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. ఉత్తర భారతీయ సాంప్రదాయం ప్రకారం రేపు లోహ్రీ. ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో అన్ని మతాలకు చెందిన వ్యవసాయదారులు భోగి మంటలు వేసి ఆటపాటలతో వేడుకలు జరుపుకుంటారు. ఏకారగల దోషం రేపు రాత్రి 12:06 నుండి ఎల్లుండి సాయంత్రం 7:56 వరకు ఉంటుంది. గండ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఉత్తరాషాఢ నక్షత్రంలోనూ చంద్రుడు అనురాధ నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రేపటి దిన ఫలాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. వృషభ రాశి వారికి ధనలాభాల సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మిథున రాశి వారికి ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం, సంయమనం అవసరం. కర్కాటక రాశి వారికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంటి విషయాల్లో శుభవార్త అందుతుంది. ఖర్చులు అదుపులో పెట్టండి. సింహరాశి వృత్తి రంగంలో గుర్తింపు లభిస్తుంది. నాయకత్వ అవకాశాలు వస్తాయి. అహంకారాన్ని దూరంగా ఉంచండి. కన్యారాశి పని ఒత్తిడి ఉన్న ఫలితం సంతృప్తినిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తులారాశి స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత, నిర్ణయాల్లో తొందరపడొద్దు. వృశ్చిక రాశి గోప్య విషయాలు బయటపడకుండా జాగ్రత్త. ఉద్యోగంలో మార్పుల ఆలోచనలు వస్తాయి. ధనస్సు విద్యార్థులకు అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మకరం కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. కుంభం కొత్త ఆలోచనలు అమల్లోకి వస్తాయి. కుటుంబంలో స్వల్ప విభేదాలు రావచ్చు. సహనం అవసరం. ఇక మీనరాశి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇవి రేపటి దినఫలాలు 12 రాశులకి సంబంధించి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.